అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ పట్టణాన్ని పొగమంచు కమ్మేసిందని చెప్పుకోవచ్చు. నల్గొండ పట్టణం చాలా ఆహ్లాదకరంగా కూడా కనపడుతుంది. ఉదయం 6 అవుతున్నా కూడా ఆ మొత్తము పొగమంచు కురుస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాము. ఆ మంచు ఆ కురుస్తుంది వర్షంలాగా. చిన్న వర్షం మీద ఒక మోస్తారు వర్షం వస్తుంది. మోస్తారు వర్షం టైప్లో కూడా ఆ వర్షం మొత్తం మంచు కురుస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. రహదారి పైన కూడా మొత్తం కూడా ఆహ్లాదకరంగా ఉన్నది. చాలా రోజుల తర్వాత కూడా నల్గొండ పట్టణాన్ని కూడా పొగమంచు కమ్మేసిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలు, ఆ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. చాలా రోజుల తర్వాత కూడా ఏదైతే జమ్మూ కాశ్మీర్ తదితర ప్రాంతాల్లో ఆ మంచు ఏ విధంగా ఉందో అదే విధంగా కూడా నల్గొండ పట్టణంలో కూడా ఈరోజు ఆ మంచు కురుస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఉదయం 6 అవుతున్నా కూడా ఇంతవరకు కూడా మంచు ఏమాత్రము తగ్గలేదు. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. చాలా వరకు మొత్తం మంచు కురుస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే వాహనాలు ఉన్నాయో వాహనాలు కంపల్సరీగా హెడ్ లైట్స్ వేసుకొని కూడా నెమ్మదిగా వెళ్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ఎక్కువగా ఒకవేళ ఏదన్నా కొంచెం స్పీడ్గా వెళ్తున్న క్రమంలో కూడా ఆ యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంది. అంటే పొగమంచు ఉన్న క్రమంలో కూడా ఆ దగ్గరికి వచ్చేంత వరకు కూడా ఆ కనపడని పరిస్థితి ఉంది. అదే విధంగా ఏదైతే వాహనాలకు హెడ్ లైట్స్ వేసుకుంటేనే మనకు అక్కడి నుంచి ఒక వాహనం వస్తుంది అనేది ఒక అవగాహనకు వస్తున్నాం తప్ప అది లేకపోతే మాత్రం దగ్గరికి వచ్చి అంటే 10-15 ఫీట్ల వరకు కూడా అవతల వ్యక్తి ఎవరున్నారు ఏంది అనేది కూడా కనబడలేదు. ఉదయం ఎవరైతే వాకర్సు ముఖ్యంగా వాకింగ్కి వెళ్ళే వాళ్ళు మాత్రము ఈ మంచును చూసి కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్న మొన్న కూడా మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. ఎండ కూడా నిన్న దంచి కొట్టిన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఈరోజు కురుస్తున్న క్రమంలో కూడా కొంచెం ఉపశమనం పొందారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతేనైతే నల్గొండ పట్టణానికి అనుకొని జాతీయ రహదారి ఉంటుంది. నార్కట్పల్లి అద్దంకి జాతీయ రహదారి ఉంటుంది. ఈ జాతీయ రహదారిపై కూడా వాహనాలు మాత్రము చాలా రద్దీగా వెళ్తున్న క్రమంలో కూడా మనం ఈరోజు మాత్రము చాలా నెమ్మదిగా వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే మంచు ఎక్కువ ఉన్న క్రమంలో కూడా ఆ మూలమాడుపులు ఉంటాయి. మూలమాడుపుల దగ్గర కూడా యాక్సిడెంట్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న క్రమంలో కూడా హెడ్ లైట్స్ వేసుకొని కూడా చాలా నెమ్మదిగా వెళ్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. పోలీసులు కూడా అదే సూచనలు జారీ చేస్తున్నారు. ఎవరు కూడా అధిక వేగంతో వెళ్ళకూడదు. ఏదైతే యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పొగమంచు విపరీతంగా వస్తుంది కాబట్టి మీరు నెమ్మదిగా వెళ్ళాలని కూడా పోలీసులు చెప్తున్నారు. వాహనదారులు కూడా దానికి అనుగుణంగానే నెమ్మదిగా వెళ్తున్నారు. ఏది ఏమైనా కూడా నల్గొండ పట్టణంలో మాత్రం మంచు మాత్రం కమ్మేసిందని కూడా చెప్పుకోవచ్చు. నల్గొండ పట్టణం మొత్తం ఆహ్లాదకరంగా కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చాలామంది ఎంజాయ్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఆ రోడ్డు మీద కూరగాయలు కానీ తదితర అమ్ముకునే వాళ్ళు మాత్రము కొద్దిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఆ మంచు కురుస్తున్న క్రమంలో కూడా చాలా వరకు కూడా ఇబ్బంది అవుతుందని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా 6-6:30 అవుతున్న ప్రస్తుతం 6-6:30 అవుతున్నా కూడా ఏ మాత్రం కూడా మంచు తగ్గట్లేదు. మంచు ఇంకా పెరిగే అవకాశమే కనపడుతుంది. మనం చూస్తున్నాం 6 గంటలకు ఉన్న మంచు ఇప్పుడు 6-6:15 అవుతున్న క్రమంలో కూడా మంచు పెరిగిపోతుంది. అప్పటికి ఉన్న కన్నా ఇప్పటికీ మంచు విపరీతంగా పెరుగుతుంది. అంటే బహుశా ఇంకా మంచు పెరిగే అవకాశం కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్ కూడా చూస్తున్నాము, స్పష్టంగా చూస్తున్నాము. 10 మీటర్ల వరకు కూడా వారందరూ కూడా హెడ్ లైట్స్ వేసుకొని కూడా వాహనాలు వస్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే ముఖ్యంగా ఎవరైతే ఉదయం 6-6:30 అవుతున్న క్రమంలో వీళ్ళందరూ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. చాలామంది వివిధ పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, బయటకు వచ్చే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇప్పుడు వాహనాల తాకిడి కూడా ఎక్కువైందని కూడా చెప్పుకోవచ్చు. వాహనాలు కూడా ఇప్పుడు అందరూ కూడా బయటకు వస్తున్న క్రమంలో కూడా వాకర్స్ ఉన్న వాళ్ళు వాకింగ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కువ వస్తున్న క్రమంలో కూడా వాహనాల రద్దీ కూడా ఎక్కువైందని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కూడా నల్గొండ పట్టణం మొత్తం పొగమంచుతో కమ్ముకుందని కూడా చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.